హాయ్ మూవీ లవర్స్, ఈ వారం టాలీవుడ్లో జరిగిన విశేషాలను క్లుప్తంగా మూవీ మ్యాజిక్లో చూద్దాం. హర్రర్ సినిమా జోనర్లో క్లిక్ అయిన తెలుగు సినిమా పొలిమేర ఈసారి తన పరిధిని విస్తరించుకుంటోంది. ఈ ఫ్రాంచైజీ స్కేల్ని పెంచాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. పొలిమేర 3ని పాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. నటుడు సత్యం రాజేష్ లీడ్ రోల్లో అనిల్ విశ్వనాథన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఉలగనాయకన్ కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ కానుంది. చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ అనిల్ రావిపూడిల 3వ సినిమా పట్టాలెక్కేసింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఈ మధ్య హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. F2, F3ల తర్వాత చేయబోయే సినిమా ఇది. F3 కొంచెం నిరాశపరిచినా అనిల్కు ఓ అవకాశం ఇవ్వాలని వెంకీ భావించారు. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన హరోం హరా ఓటీటీలో రిలీజ్కు రెడీ అయ్యింది. జూలై 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాతో పాటుగా ఈటీవీ విన్లోనూ సినిమా స్ట్రీమ్ కాబోతోంది. అన్నట్టు క్రేజీ టాపిక్స్తో ఇన్డెప్త్ అనాలిసిస్తో సాగే మా హాట్ లైన్ ప్రోగ్రామ్ను హిట్ కాదు బంపర్ హిట్ చేసినందుకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. పైన కార్డ్స్లోనూ వేశాం. కానీ విని ఎరిగిన కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది కల్కి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్లోనూ జెండా పాతేసింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా హృతిక్ రోషన్ ఫైటర్ పేరుతో ఉన్న 215 కోట్ల నెట్ కలెక్షన్ మార్కును 2 వారాలు పూర్తి కాకుండానే క్రాస్ చేసి స్టడీగా దూసుకెళ్తోంది. హాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి. కొన్నాళ్ళు తెరమరుగై మళ్లీ ప్రత్యక్షమైన నభా నటేష్ డార్లింగ్గా మళ్లీ మన ముందుకొచ్చింది. సినిమాలో ప్రియదర్శి హీరో. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్తో పాజిటివ్ బజ్ను క్రియేట్ చేయగలిగింది. మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటిస్తున్న ఆదిపర్వం సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ట్రైలర్ ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. సినిమాలో నటించే ఇతర నటీనటులంతా కొత్త వాళ్ళు. మంచు లక్ష్మి పాత్రే సినిమాలో కీలకమని టాక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ హంపీలోని చారిత్రాత్మక విరూపాక్ష దేవాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. నిఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా విరూపాక్ష దేవాలయంలోని రహస్యాలపై సాగుతుందని టాక్. డిఫరెంట్ కాన్సెప్ట్తో హిట్ కొట్టిన బుల్లితెర కమల్ హాసన్, గెటప్ సీను, రాజు యాదవ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్లో రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ను అందుకుంది. పోను ఈ సినిమా పికప్ అవుతూ నిర్మాతలకు లాభాలు మిగిల్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ హవా కొనసాగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అనసూయ. ఓ సినిమాలో పవర్ స్టార్తో నటించబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారామె. ఈ కాంబినేషన్ అత్తారింటికి దారేది సినిమాలోనే రావాల్సింది, కానీ అప్పుడు మిస్ అయింది. ఇప్పుడు అవకాశం ఆమె తలుపు తట్టింది. అయితే ఇప్పుడు పవన్ చేసే 3 సినిమాల్లో ఎందులో నటిస్తుందనేది తెలియలేదు. ఎవ్రీ వీక్ మూవీ మ్యాజిక్లో తాజా సినిమా కబుర్లను మోసుకొస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి.